ఈ శరీరము మహిమ గల శరీరముగా ఒకానొక దినము చనిపోయిన వారు లేపబడతారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభు యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఎందుకు బాప్తిస్మం పొందాలి? ఎందుకు ఆయన రక్తములో కడగబడాలి? ఆయన రక్తధారలతో ఎందుకు మన పాపములు పరిశుద్ధపరచుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ఎవడి కడవరి దినాల్లో చూడండి, ఈ భూమి మీద అందరూ పుట్టినవాడు గిట్టగా మానవుడనే సామెత మనకు తెలుసు. అందరూ చనిపోతారు. చనిపోయిన వారి యొక్క ఆత్మకు సావు లేదు, మరణము లేదు. అది ఉంటే స్వర్గములో ఉండాలి, లేకపోతే మండుచున్న అగ్నిగుండములో ఉండాలి. ఏదో ఒక ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఆత్మ చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవడు చాలా సందర్భంలో అంటాడు, ఆయన నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా శరీరము తిని రక్తము త్రాగినవాడు, నా రక్తములో కడగబడినవాడు, నన్ను మహిమపరిచినవాడు, వాడు మరణముల నుండి జీవములోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. వాడు ఆత్మకి మరణము లేదు, వాడు ఆత్మకి మరణము లేదు. యేసుక్రీస్తు పిల్లలకి మరణము లేదు. ఏమండి, ఈ భూస్థాపమైన శరీర సంబంధమైన మరణం ఉంది. ఈ శరీర సంబంధమైన మరణమైన శరీరం అంట ఒకానొక దినము యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు ప్రాణం పెట్టి రక్తము సిందించి మన శాపభారం ఆయన మీద వేసుకుని సమాధించబడి మూడో దినమున పునరుద్ధానుడై మహిమగల శరీరము ఎలాగైతే లేపబడ్డాడో, అలాగునే నీవు నేను మనం విశ్వాసించిన మన అందరము, బాప్తిస్మం పొందిన మనమందరము, ఆయన నెమ్మడించిన మనమందరము, మనము ఆయన ఘనపరిచిన మనమందరము, ఆయన పరిశుద్ధత కలిగి ఉన్న మనమందరము కూడా ఒకానొక దినము మనము లేపబడుతున్నాము. ప్రైజ్ లార్డ్. అందుకే కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక ఏమండి 15వ అధ్యాయము 41, 42, 43 వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, మృతులు పునరుద్ధానమును అలాగే శరీరమును ఏమని క్షయమైపోయేదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చూడండి, మనం శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? క్రైస్తవుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు సేవకుడు, సంఘం అందరూ అనేకులు ప్రముఖులు కూడుకుని ఏం చేస్తారు? ఈ శరీరము ఏమైపోయింది? క్షయమైపోయింది అనగా ఏమీ లేదు కదా. దాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు విత్తుతాం. విత్తడం అంటే ఏంటి? సమాధి. ఏం చేస్తామమ్మా? అందరూ చెప్పాలి. సమాధి చేస్తాం. సమాధి చేయడం అంటే అక్కడతో ముగింపు అయిపోలేదు. ఒక విత్తనము ఎలాగైతే మనం పాతుతామో, అండ్ కొన్ని దినాలకి అది ఎలాగైతే మొలకెత్తి లేస్తుందో, అలాగే ఈ చనిపోయిన వ్యక్తి మనం అందరము పాటలు పాడుకుంటూ, ప్రభుని మహింపరచుకుంటూ, ప్రభు వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఏమంటే ఆ బాడీని, ఆ శరీరాన్ని పాడేస్తారా? ఎవరైనా చనిపోయారని పాడేస్తారా? పెంట మీద పాడారు. విలువైన వస్త్రాలు వేసి దాన్ని విలువగా ప్రార్థనపూర్వకముగా దేవుని మహిమపరుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తాం? పాతుతానికి విత్తుతాం. ఏం చేస్తాం? మరి సేమైపోయింది కదా, ఏమీ లేదు కదా. ఏమంటే ఆ శరీరంలో ప్రాణం లేదు కదా. వాడు ప్రాణంతో ఉన్నప్పుడు, ఆత్మతో ఉన్నప్పుడు ప్రభుని మహిమపరచడే కదా. మరి ఆ శరీరంలో ఎందుకు పనికిరాదు అని మనం పాడేమో. ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, ఏమన్నా వాడిని మనం ఏం చేస్తున్నామంటే విత్తుతున్నాం. వాడిని, ఆ చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తున్నాం? చక్కగా బాక్సులు పెట్టి సమాధి చేస్తున్నాం. ఈ సమాధి చేయబడిన ఆ యొక్క వ్యక్తి అనగా ఆ బాడీ అంట ఈ క్షయమైపోయిన శరీరముగా విత్తబడి అక్షయముగా లేపబడును. గట్టిగా చెప్పగలుగుతావా? అక్షయమయగా లేపబడుతుందంట. అందుకే అక్షయమైన దానిగా లేపబడుతుంది. ఒకానొక ఈ దినము పాత పెట్టిన క్రైస్తవులని, విశ్వాసముతో బాప్తిస్మం పొంది నిద్రించిన వారు లేపబడుతున్నారు. అక్షయమేగా లేపబడ. రెండో మాట చదవంటారు, కింద మాట ఉంటుంది, మృతులను పునరుద్ధానము. అలాగే కింద మాట 43వ వచనం, ఘనహీనముగా విత్తబడి మహిమగల శరీరము, మహిమగల శరీరం అనబడును,
బలహీనముగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఎలా అంట? బలహీనముగా పాత పెట్టబడి బలమైనదిగా లేపబడుతుందంట. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవుడికి చాలా విలువ ఉంది, చాలా విలువ ఉంది. ఆ కింద మాటలో మనం చూస్తే మరలా ఏమంటాడు? ఆ కింద మాటలో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఉందా లేదా? ఎప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తుతాం, పాత పెడతాం, ఏమండి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. మహిమగల శరీరముగా, అక్కడ ఉందా పై మాట చూడ, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగల శరీరముగా లేపబడును. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరైతే ప్రభువును మహిమపరుస్తారో, ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభువుని ఆరాధిస్తారో, నిండు మనసుతో ప్రభువును మహిమపరచాలి, ప్రభువుని ప్రకటించే వరకు ఉండాలి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వరకు ఉండాలి. మన శరీరము ఏముండి ఆయన కృపలో భద్రపరచబడుతుంది. ఏముండి అది యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటల్లో యోహాను సువార్త 5:28 అంటాడు, దీనికి ఆశ్చర్యపడకుడి. ఏంటంట? దీనికి ఆశ్చర్యపడకుడి, మీ శరీరములు లేపబడతాయి, మహిమగల శరీరములుగా లేపబడతాయి. ఎక్కడికి లేపబడతాయి? మహిమ నుండి అధిక మహిమలోనికి, పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాయి. దేవునికి స్తోత్రం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, సమాధిలో నాటబడిన వారు అనగా పాత పెట్టిన వారందరూ కూడా లేపబడతారు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు జీవ పునరుద్ధానమునకు బయటికి వస్తారు. పాపాత్తులు దేనికి వస్తారు? తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. వారి తీర్పు ఉంది. ఎవరైతే ప్రభుని వెంబడించలేదో, ప్రభుని అంగీకరించలేదో, ప్రభు వాక్యానుసారమైన బ్రతకలేదో, ప్రభువుని తునీకరించారో, ప్రభువుని అసహించుకున్నారో, ప్రభు మాకు వద్దనుకున్నారో, వారందరికీ తీర్పు ఉన్నదంట. ప్రైజ్ లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ఎందుకు మహిమపరచాలి? ఆయన మహిమపరిస్తే మనకి ఏమిటి లాభము అంటే, నీ శరీరము ఒకానొక దినము నీవు మనం చనిపోతాం. ఈ లోకము ఎవరికి శాశ్వతము కాదండి. ఒకానొక దినము మనం నిద్రించవా? నేను ఉంటాను, నాకు ధనం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నేను బ్రతికేస్తాను, రాకడొచ్చిన వారికి ఉండిపోతాను అన్నవారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నీ జీవితము ముగించే లోపు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్టిజం పొంది ప్రభువులో నిద్రిస్తారో అటువారు మహిమగల శరీరముగా లేపబడుతున్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు నమ్ముకున్నట ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. ఏమంటే నువ్వు దేవుడు నమ్మినా నమ్మకం డబ్బు సంపాదించుకుంటావు. దేవుడి యొద్దకు వచ్చినా రాకపోయినా నీకు స్వస్థత ఉంటుంది. కానీ ఒకానొక దినం ఉంది, నీ శరీరము మహిమగల శరీరముగా మారాలి, పరలోక రాజ్యం అధిక మహిమలోనికి ప్రవేశించాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ లార్డ్. ప్రకృతి సంబంధమైన శరీరముగా పాతబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. చపర్లు కొడుతూ ప్రభు నామాన మహిమపరచుకుందాం. అదండి మహిమ, దేవుళ్ళు ఉన్న మహిమ. ఈ రోజున పండితులు, జ్ఞానులు, ఏమిటి సైంటిస్టులు, అనేకులు, ప్రముఖులు, ఏమిటి ధనవంతులు అనేకులు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారో తెలుసునా? నీ శరీరము మహిమగల శరీరముగా లేపబోతుంది. పైకి దేవుడు అన్నాడు, నేను అక్షయమైన శరీరముగా పాతబట్టి అక్షయమైన శరీరముగా నువ్వు చనిపోతున్నావు, క్షీణమైపోతున్నావు, మెట్టిగా కలిసిపోతున్నావు. నా రాకడికి నిన్ను ఏం చేస్తాడంట? మహిమగల శరీరముగా లేపుతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకనండి ప్రభువునందు నమ్ముకున్న వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ఆధారం ఉంది. మనం భయపడవలసిన పనే లేదు. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, సావు అయితే నాకు లాభము, మరణం అయితే నాకు లాభమే, బ్రతుకుట
క్రీస్తు కొరకే, నేను భయపడను. నా శరీరము నా ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మహిమపరచాలి, అమ్మా ఆయన గణపరచాలి. ఎందుకు ఆయన ఆరాధించాలి? అందుకే యెషయా గ్రంథములు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ముందుకెళ్ళే ముందు మాట చెప్తున్నాను. ఏమిటి? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి వార్త దేవుడికి తెలిసింది. 4 దినాలు పోయిన తర్వాత వచ్చాడు. ఎన్ని రోజులు వచ్చాడు? ఎన్ని రోజులు? 4 రోజులు పోయిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. మార్తతో అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వు నెమ్ముని ఎడల నీ తమ్ముడు సమాధి నుంచి లేస్తాడు. హల్లెలూయా. మార్త అంటుంది, ప్రభా అంచు దినమున లేస్తాడని నాకు తెలుసు, అంచు దినమున నా తమ్ముడు పునరుద్ధానుడు బయటకు వస్తాడని తెలుసు. కాదు, అంచు దినమును కాదు, నీవు నమ్మిన ఎడల ఇప్పుడే నా మహిమను నువ్వు చూచుదువు. దేవునికి స్తోత్రం. ఏమంటాడండి? నువ్వు నమ్మితే ఇప్పుడే నా మహిమను నువ్వు చూస్తావు. అంటే విశ్వాసం, దేవుడు ఎందు మనం విశ్వాసం ఉంచితే, దేవుడు ఎందు మనము నమ్మికతో, నిండు నమ్మికతో, అల్ప విశ్వాసానికి త్రోవ ఇవ్వకుండా, అల్ప విశ్వాసానికి మనము అవకాశం ఇవ్వకుండా, నిండు మనసుతో ఎవరైతే ప్రభును మహిమపరుస్తారో వారి జీవితములో, వారి పిల్లల జీవితములో, వారి కుటుంబములో అద్భుతాలు ప్రభు జరిపిస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏమని ఉంది? యోహాను సువార్త 11:39 చూడండి. యేసు అక్కడ అంటున్నాడు, ఇదిగో నువ్వు నమ్మునేలా నా మహిమను నువ్వు చూస్తావు అని సమాధి దగ్గరికి వారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? చెప్పాలి, అందరూ చెప్పాలి. సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు 11:39, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాడిని సహోదరుడైన మార్త, ప్రభా వాడు చనిపోయి 4 దినములైందయ్యా, ఇప్పుడు రాయి తీస్తే వాడు వాసన వచ్చేస్తాడు. ఏమొచ్చేస్తాడు? చెప్పాలి అందరూ కూడా. ఏమొచ్చేస్తాడు? కంపు వచ్చేస్తుంది. లేదు. అక్కడ అప్పుడు ప్రభు అంటున్నాడు 11:40 చూడండి. అంతకు యేసు, నీవు నమ్మిన ఎడల నెమ్ముని ఎడల దేవుని మహిమను నువ్వు చూతువని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నువ్వు నమ్ము, విశ్వాసం ఉంచు. నీవు నమ్మిన ఎడల నా మహిమను నీవు చూస్తావు. ప్రైజ్ లార్డ్. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన మాటలో శక్తి ఉంది. ఎందుకు ఆయన లాజరును లేపాడంటే, మీకు మాట చెప్పంటారా? నా ఆలోచన ఏంటి తెలిసిన, లాజరుని ఎందుకు లేపాడు ఆ టైంలో ప్రపంచానికి చూపించాడంటే, నేను ఉన్నవాడును, అన్నవాడును, మొదటివాడును, కనపట్టవాడును, అల్ప మేఘై ఉన్నాను, మృతులను సజీవులుగా మహిమగల శరీరముగా లేపే శక్తి సామర్థ్యత నాకు ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున నమ్మండి అండి. ప్రపంచానికి లాజరును లేపి చూపించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అక్కడ ఏమంటాడు తెలిసిన, మార్తా అంచు దినమున కాదు, ఇప్పుడే మహిమగల శరీరముగా నీ తమ్ముడు లేచి బయటికి వస్తాడు. దేవుడికి స్తోత్రం. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. నిందలు వేసిన వారు ఉన్నారు, రాళ్ళతో కుట్టిన వారు ఆ స్థలంలో ఉన్నారు. ప్రభు గుడ్డివాడు కొనులు తెరిచాడు కదా, ఈయన లేపలేడా? అనేకులు స్వస్థపరిచాడు కదా, లాజరుని లేపలేడా? లేపమాను అన్నట్లుగా ఏమండి అల్ప విశ్వాసముతో నిందలు వేసిన వారు యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడని కంకణము కట్టుకొని చూస్తున్న రోజులు. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? దేవుడికి స్తోత్రం. ఆయన పాపము లేని పరిశుద్ధుడు, నిందారహితుడు, మహిమగల దేవుడు. అప్పుడు వెంటనే లాజరు బయటికి రా అన్నాడు. హల్లెలూయా. కాలు చేతులు కదిలై బయటికి వచ్చాడు. అందరూ చూశారు. ప్రపంచం ఉలిక్కి పడ్డది. దేవుడికి స్తోత్రం. అందరూ దేవుడు మహిమపరిచారు. అమ్మో, దేవుళ్ళో ఎంత శక్తి ఉందా, దేవుళ్ళో ఎంత బలం ఉందా. అనేకులు విశ్వాసం ఉంచారు. ఆ అధ్యాయం మనం చదివితే ఆ సిచ్యువేషన్ చూసిన వారు అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరుచుకుందాం. ఇప్పుడు లాజరు ఉన్నాడా? లాజరు తర్వాత మరలా చనిపోయాడు. చెప్పండి, మరలా చనిపోయాడు. అందుకే అంటాడు, నా యందు విశ్వాసం ఉంచినప్పుడు మరణం జీవనంలో తట్టున్నాడు. చనిపోయినను మరలా బ్రతుకుతాడు. మరలా బ్రతుకున్నవాడు ఇక సావు లేదు వాడికి. మహిమ శరీరముతో పరలోక రాజ్యములో వాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం.
అమ్మా ఈ లోకం నీకు శాశ్వతం కాదు. నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ బలము నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళలేదు, నీ యొక్క బలగాలు నిన్ను పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళలేవు. నీవు దేవుడి మీద విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయిన తర్వాత పాత్ర పట్టుబడతావు, సమాధి చేయబడతావు. ఆ సమాధి చేయబడిన నీవు మన భాషలో చనిపోయిందని అనుకుంటున్నాక చనిపోలేదు. ఒకానొక దినము మహిమ గల శరీరముగా లేపుతానన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుకనండి ప్రభువును మనం కొనియాడాలి, మహిమపరచబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఏ తప్పుదమ్మునున్నా మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. ఒకవేళ ఏదైనా దేవుడికి విరోధంగా ఏదైనా ఆలోచనగా ఏదైనా తప్పు చేస్తే, తెలుసో తెలియక మాట జారిపోతే వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్న దేవుడు క్షమిస్తాడు. మరలా నువ్వు పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా 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 నువ్వు మార్చివేయబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు చూడండి, యెషయా గ్రంథం 6:1 నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఏంటంట? దేవుడు మహిమ నీ మీద ఉదయింపజేస్తాను అన్నాడు. అమ్మా చూడు, ప్లస్ ఆగిపోతున్నది ఆనంద. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది, లెమ్ము తేజరిల్లుము. ఏమంటే మనం ఆలోచన చేసినట్లయితే ఏమంటే దేవుడు అంటున్నాడు, నా వెలుగు నీ మీద కుమ్మరిస్తాను, నువ్వు ప్రకాశిస్తావు, మహిమ గల శరీరముగా నేను అంచుధనమున నేను నిన్ను లేపబోతున్నాను. అందుకనండి ప్రభువుని వెంబడించాలి. ఆ కింద మాటలు 2వ వచనం చూడండి, 60వ అధ్యాయం 2వ వచనంలో యెషయా, చూడుము భూమి చీకటి కమ్ముకొనుచున్నది, కటిక చీకటి జనములను కమ్ముకొనుచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. కటిక చీకటి అయిపోద్ది, ఇదంతా ఏమైపోద్ది అమ్మా? ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు, భూమి, ఆకాశము, ప్రకృతి అంతా మాయమైపోయే రోజు ఉంది. ప్రైజులో కటిక చీకటి కమ్ముకుంటుంది. ఈ కటిక చీకటి అయిన దినాల్లో చూడండి, ఇప్పుడు అంతా కూడా చీకటి వార్తలు కదా. ఏ వార్తలు చెప్పాలి? ఏ వార్తలు? బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, విమానాలు కూలిపోతున్నాయి, గ్రామాలు కూలిపోతున్నాయి, మరణకరమైన వార్తలు. అవి మనం చూస్తుంటే ఒళ్ళు జల్లుమంటుంది. ఏమండి, ఇలాంటి కఠిన చీకటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఈ కటిక చీకటి అంధకారం అయిపోయిన లోకములో నీవున్నావు గనుక నీవు నా యందు విశ్వాసం ఉంచితే నేను నా మహిమను నీ మీద ప్రకాశింపజేస్తాను. ప్రైజులో ఆయన మహిమ అంటే ఏంటి? శక్తి. మహిమ అంటే ఏముంటుంది చూడండి, మహిమ అంటే బలము, మహిమ అంటే ఆశీర్వాదము, మహిమ అంటే జీవము. చెప్పండి, మహిమ. ఒక మనుషుడు పుష్టిగా ఉండడం అనుకోండి, అబ్బా మంచి శక్తివంతుడిగా ఉండండి. ఆ శక్తి ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. ఒక మనుషుడు బక్కసిక్కిపోయాడు అనుకోండి, ఎముకలు కనపడుతున్నాడు అనుకోండి, వాళ్ళు ఏమీ లేదు, మహిమ లేదు, జీవము లేదు. ప్రభు అంటున్నాడు, నీవు నా యందు విశ్వాసం ఉంచితే నేను నిన్ను జీవమగల పుష్టిగా బలవంతుడుగా నిన్ను ప్రకాశింపజేస్తాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున ప్రకాశించాలి మనము. యోహాను భక్తుడు మండుతూ ప్రకాశించు దీపమై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరి మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు, ఎవరికి ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు, ఎవరికి ఆయన బలమును అనుగ్రహిస్తాడంటే లోక వార్తలు చెప్పుకోకుండా, లోకాశల్లో పడకుండా, లోక భ్రమలో పడకుండా దేవుడు యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధత కలిగి ఆయన యందు మన యందు ఆయన నిలుచునేలా వాడు బహుగా ఫలిస్తాడు, బహుగా ఆశీర్వదించబడతాడు. అందుకే ఈ భూమి మీద ఉన్నంత కాలము మొదట ఏ పనికి ఎక్కువ అవకాశం ఇవ్వాలంటే ప్రార్థన అనే పనికి, ఆరాధన చేయటానికి, దేవుడు వాక్యం వినటానికి, దేవుడు మందిరంలో నాటపడటానికి, దేవుడు మహిమపరచడానికి మనం ఎక్కువగా అవకాశం ఇవ్వాలి. ఇస్తున్నావా? మనసు పెట్టండి జాగ్రత్తగా. ఎవరైనా నీ డబ్బు నిన్ను మహిమగల శరీరంగా మార్చదు. అంచు దినాలు నువ్వు మహిమగల శరీరంగా ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం.
క్షయమైపోయిన నీవు అక్షయమైన శరీరముగా, ప్రకృతి సంబంధమైన నీవు పాతబడ్డబడి ఏమండి సమాధి చేయబడి ఆత్మ సంబంధమైనగా బిడ్డగా నువ్వు లేపబడాలంచుతున్నాలంటే నీవు ఆయన శక్తి నింపబడాలి. త్రోవ తప్పిపోకూడదు, లోకాశలో పడకూడదు, లోక భ్రమలో పడకూడదు. ప్రభు అంటున్నాడు, మళ్ళా అంటాడు 60:3 జనములు నీ వెలుగునికి వచ్చుదురు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చుదురు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్న రాజులు నీ యొద్దకు వస్తారు, జనములు ప్రజలు నీ యొద్దకు వస్తారు. నీ పిల్లలు ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో, ప్రభుని నమ్ముకున్నప్పుడు అందరూ ఏం చేస్తారు చెప్పాలి? తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధులు ఏం చేస్తారు? నువ్వు దీపోయావా? ఇదేమి దీపోవడానికి గొయ్యి కాదు. దేవుడు మందిరానికి వచ్చినాడు, దీపోనాడు పైకి వస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి యొద్దకు వచ్చినాడు గోతులో నుంచి పైకి వచ్చాడని అర్థం. దేవునికి స్తోత్రం. మనల్ని ఎప్పుడైతే అందరూ విడిచిపెట్టేస్తారో, మా నాన్నగారు ప్రభుని నమ్ముకున్నప్పుడు అందరూ విడిచిపెట్టేశారు. ఆ తక్కువ జాతి దేవుళ్ళని వెళ్ళిపోయాడు, ఎవడు అంటరాని కొనలోనికి వెళ్ళిపోయాడు, ఎవరో మాట్లాడకూడదు, అందరూ వదిలేశారు మా నాన్నగారిని. మా నాన్నగారు దేవుని వదలలేదు. దేవునికి స్తోత్రం. ప్రభా విశ్వాసం ఇచ్చాడు, ఆయన మహిమతో నింపబడ్డాడు, ఆయన ముఖ కాంతి ప్రకాశించింది. ఒకరోజు మా నాన్నగారు ప్రార్థన చేస్తుంటుంటే పరలోక రాజ్యం నుంచి వెలుగు వచ్చి ఉన్నదండి మా నాన్నగారి మీద. దేవునికి స్తోత్రం. ఈ రోజున పెద్ద సంఘం కట్టబడ్డది, వేల మంది రక్షించబడ్డారు. ఆ రోజున నాన్నగారిని తునీకరించిన వారందరూ కూడా రక్షణ పొందేశారు. హల్లెలూయా. మహిమలోనికి వచ్చేసారు, మహిమగల మందిరానికి వచ్చేసారు, దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచారు. నీవు నేను మనము నిలబడితే దేవుడు అంటున్నాడు, నా ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేస్తాను, నువ్వు మహిమగల వ్యక్తిగా మారిపోతావు. ప్రైజులో ఎలా మారిపోతావంట? ఎలా మారిపోతావమ్మా? మహిమగల వ్యక్తులుగా మనం మారుతున్నాం. ఈ లోకం కాదండి, ఈ లోకంలో బాధలు, వేదనలు, శోధనలు ఎన్ని మామూలే ఉంటాయి, కానీ ఒక దినం ఉందండి, అంచు దినాల్లో నువ్వు లేపబడుతున్నావు. ప్రైజులో. అంతేగానండి క్రైస్తవుడు చనిపోతే ఏదో తీసుకెళ్ళి కాల్చారు, గంగలో కలిపారు, చక్కగా బాక్సులు పెట్టి పాటలు పాడి సమాధి చేయబడి ప్రభా మొన్నది వెనకడం వలన మనకు అప్పటి ఆత్మ ఆయన దయచే దేవుని యొద్దకు చేరునుగా కానీ దేవుడికి అప్పగిస్తాం. ప్రైజులో. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాక్సులో పెట్టింది ఆయన వచ్చి ఈ బాక్సు శరీరం మట్టిలో కలిసిపోద్ది. ఆయన కడబోర శబ్దం వినబడినప్పుడు ఆయన వస్తాడంట. 2 రాకట్లో, ఫస్ట్ రాకట్లో వస్తానన్నాడు, వచ్చాడు. 2 రాకట్లో వస్తాడు రాడా? ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో నీవు మట్టికి నీ శరీరం మట్టిలో కలిసి నీ శరీరము మహిమగల శరీరముగా లేపబడుతుంది. అందుకే ప్రభుని నమ్ముకోవాలి, ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఆస్తుల కొరకు కాదు, ధనం సంపాదించడం కాదు, ధనం కొరకే దేవుడు నమ్ముకుంటాడు. ఆడంత దౌర్భాగ్యుడు మరొకటి లేడు. దేవుడికి స్తోత్రం. నిన్ను నీ శరీరాన్ని మహిమగల శరీరంగా లేపి మహిమలో ప్రవేశింపజేస్తాను అంటున్నాడు. ఆయన మహిమనగా పరలోక రాజ్యం ఉంచుతాడంట. 12 ముత్యాలతో కట్టబడిన పట్టణము, బంగారు వీధులు, మరణము లేని పట్టణము, జీవము గల పట్టణము, తరతరాలు యుగయుగములు ఆ స్థలములు ఉండే ప్లేస్కి మనం వెళ్ళాలంటే ఎక్కువ ఉండగానే విశ్వాసం ఉంచాలి, బాప్టిజం పొందాలి, ఆయన రక్తమాంసములో పాలు పంచుకోవాలి. దేవుడికి స్తోత్రం. అంతే యేసుప్రభువు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడు మరణములో నుంచి మహిమలోనికి పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకోసమే ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువుని వెంబడించాలి. ఆ కింద మాటలు మనం చూస్తా అంటున్నాడు యెషయా గ్రంథం 60:4 కనులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుదురు, నీ కుమార్తెలను దూరమును వచ్చుదురు, నీ కుమార్తెలను దూరమును వచ్చుదు, శంఖను ఎత్తి పెట్టుకొని వచ్చుదురు. మన కింద మన 5వ వచనం ఏమన్నాడు? నీవు చూసి ప్రకాశించుదువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగుచు. ఏమో చేద్దాడ? నువ్వు చూసి ప్రకాశిస్తావంట. ఆయన మహిమ నీ మీద ఉన్నప్పుడు నువ్వేమవుతావు? ప్రకాశిస్తావు, ప్రశాంతంగా ఉంటావు,
నెమ్మదిగా ఉంటావు. ఆ కింద మాట నీ గుండు కొట్టుకుని ఉప్పొంగుతుందంట. అంటే దానికి అర్థం ఏంటి? అమ్మా ఆనందం, అబ్బా నా శరీరాన్ని మహిమ శరీరంగా ప్రభు మార్చిపోతున్నాడు. పరలోక రాజ్యం నా కొరకే దేవుడు దాచిపెట్టాడు. నన్ను దేవుడు ఈ భూమి మీద ఆశీర్వదించబడతాం, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. కొంతమంది కుటుంబాలు ఈ భూమి మీద శపించబడతారు, పరలోక రాజ్యానికి వారు మరి ఎక్కడికి వెళ్తారు వారు? అమ్మా ఎక్కడికి వెళ్తారు వారు? మాట వినలేని బ్యాచ్, లోబడలేని బ్యాచ్, దేవునిగా గణపరచలేని బ్యాచ్, దేవుని గౌరవించలేని బ్యాచ్. ఆ మనుషులంట మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడతారు. అంతేగానండి మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు ఎవడు ఇష్టం వచ్చిన ప్రవర్తించడం లేదు, ఇష్టం మాట్లాడకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసంతో నువ్వు ఉండకూడదు, విశ్వాసముతో నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. రోషము కలిగి నువ్వు బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు అలా బ్రతుకుతావో నిజంగా దేవుడు కార్యాలు నువ్వు చూస్తావు. ఎవరి కార్యాలు చెప్పండి? దేవుని మహిమ కార్యాలు చూస్తావు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. ఏం పొందలేకపోతున్నారు? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు అవాదము ద్వారాగా, పాపం ద్వారాగా మనుషులందరూ పాపిష్ట మనుషులు అయిపోయారు. మరలా దేవుడు మనుష్య కుమారుడిగా వచ్చి, ఏ కుమారుడిగా చెప్పాలి, ఏ కుమారుడిగా? మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చి ఒక మహిమను మన ముందు పెట్టాడు. ఏం పెట్టాడండి? ఆయన మహిమ. ఆయన మహిమ అంటే శక్తిగల యేసు, శక్తిగల మహిమగల యేసు ఏందో నువ్వు విశ్వాసం వస్తే నువ్వు ఎట్టి పాపి అయినను, ఎట్టి దుర్మార్గుడు అయినను దేవుడు అంటున్నాడు, నీ పాపములు నేను కొట్టివేస్తాను. ప్రైజ్ లార్డ్. అమ్మా ఏమంటున్నాడు? నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసిన? పశ్చాత్తాపం పడాలి. ఏం పడాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ భూమి మీద ఉన్న భక్తులందరికీ, ఈ భూమి మీద ఉన్న కోట్ల ప్రజలకు దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటో తెలిసిన? నేను నీ కొరకు మహిమను ఉంచాను, నా ప్రియ కుమారుని నీ కొరకు పంపించాను భూమి మీదకి, నీ పాపములను తీసివేయటానికి, నీ శాప భారము నుంచి నేను విడిపించడానికి నా కుమారుని పంపించి నా కుమారుని రక్తమును ధారపోశాను. ప్రైజ్ లార్డ్. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు అంచు దినమున వారు లేపబడతారు. దేవునికి స్తోత్రం. ఆ కింద మాట మనం చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మిన వారు చూడండి 24 వస్తుంది చదవరా. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచింపబడుచున్నారు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నువ్వు నీతిమంతుడు అయిపోతున్నావు. దుర్మార్గుడైన నీవు, పాపైన నీవు తల్లి గర్భములో, అదే దావీదు అంటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను పాపిగా పుట్టానయ్యా. ప్రైజ్ లార్డ్. దావీదు కూడా పాపిగా పుట్టాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడిని వెంబడించాడు. దావీదు అంటున్నాడు, ఈ భూమి మీద ఉండగా నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభా, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకో అంటాడు 27వ కీర్తనలో. దేవునికి స్తోత్రం. ఏమంటాడమ్మా? తర్వాత చెప్పండి, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకో. ఎక్కడుంది ఆ మాట? చూడండి ఒక్కసారి. బైబిల్ ఉన్నవారు అందరూ ఒకటి తీసుకుంటారా? బైబిల్ 73:24 అనుకుంటాను. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు. 73:24 కీర్తన గ్రంథము. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ఏంటి? ఈ భూమి మీద ఉండగా దేవుడు ఆలోచన చేత మనము చెప్పాలి అందరూ వెనకాల ఉన్నవారు, లాస్ట్లో ఉన్నవారు చెప్పాలి. ఈ భూమి మీద ఉండే ఎవరు ఆలోచన చేత నడిపించబడాలి? అమ్మా నీ ఆలోచన కాదు, పాపిష్ట ఆలోచన కాదు, దుర్మార్గమైన ఆలోచనల చేత కాదు, దేవుడు ఆలోచన చేత మనము నడిపించబడాలి. ప్రైజ్ లార్డ్. నీ ఏది ఆలోచన నువ్వు అలా వెళ్ళిపోవద్దు. అమ్మా నా మనసు ఏది చెప్తే అది చేసేత అంటాడు ఒకడు. నీ మనసు ఏది చెప్తే అది చేసేస్తే నువ్వు నరకానికి పోతావు. ఎక్కడ పోతావు? చెప్పండమ్మా.
ఈరోజు నా మనసు ఏది చెప్తా చేస్తా అన్నవాడు చర్చిలో ఉంటారు. దేవుడికి వాళ్ళ హృదయంలో చోటు లేదు. దేవుడు మందిరంలో వాడు కూర్చోడు. దావీదు అంటున్నాడు, ప్రభా నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చెప్పకూడదావా? పడాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆలోచన చేత ఎవరైతే నడిపించబడతారో, ఎవరైతే పరిశుద్ధమైన ఆలోచనల చేత ఉంటారో వారు తర్వాత ఏంటి, వాడు చనిపోయిన తర్వాత వాడి శరీరం, వాడి ఆత్మ పరలోక రాజ్యములో ప్రవేశిస్తుంది. ప్రైజులో. అబ్బా ఎంత అద్భుతమైన మాట. ఆ కింద మాట చదవండి, 62:7 చూడండి రా. దావీదు అంటున్న మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా రక్షణకు నా మహిమనుకు దేవుడే ఆధారము, నా బలము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందు ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఎవరి యందు ఉందంట అమ్మా? ఎవరి యందు ఉంది? దేవుడి యందే ఉన్నది. దేవుడికి స్తోత్రం. మనం నమ్మాలి దేవుడిని. అమ్మా నమ్మాలి. మన పరిశుద్ధమైన ఆలోచనలతో నింపబడాలి, నడిపించబడాలి. చాలామంది ఏం చేయాలి తెలిసిన, నా ఇష్టం. నిన్న మేము కారు తుని వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన లాజరస్ గారు మేము ఉన్నాం. తునిలో వస్తుంటుంటే టీ తాగుదామని ఆగాం. ఆగితే 3 కుర్రాళ్ళు డ్రగ్స్ చేసుకొని బైక్ వాడు ఎలా నడుపుతున్నాడు తెలిసిన, ఒక్క చక్రం మీద నడుపుతున్నాడు. అవి మంచి ఆలోచనలా చెడు ఆలోచనలా? ఆ లాస్ట్లో కూర్చున్నాడు, బండి జారిపోయాడు బర్రమని. చూడండి కాలం ఎలా ఉందో. ఈ భూమి మీద ఉండగా మంచి ఆలోచనల చేత నడిపించబడాలి, చక్కగా ఉండాలి. నువ్వు బాగుపడతావు పరిశుద్ధంగా ఉంచుకొని ఆలోచనలో. నీ ఇష్టం వచ్చినలాగా బైక్ డ్రైవింగ్, డ్రగ్స్ వాడడం, గంజాయి వాడడం ఎవరికి నష్టం? దేవుడికి నష్టమా? నీకే నష్టం. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. ఏమండి రకరకాల సావులు, రకరకాల ఇవన్నీ ఎవరు తెచ్చుకున్నాయంటే మనుషుడు దేవుడు మాట వినక ఏమండి అశ్రద్ధ చేస్తున్నాడు. దేవుడు మాట వినడానికి, లోకపు మాటలు వినటానికి శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క లోకపు మాటలు విన్న మనుషుడు ఏమైపోతున్నాడు అంటే అపాయము కొని తెచ్చుకుంటున్నాడు. సావు మన భాషలో చెప్పాలంటే సావు, మరణము తెచ్చుకుంటున్నాడు. ఏం తెచ్చుకుంటున్నాడు చెప్పండి అమ్మా? తాగి డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? ప్రాణాలు కోల్పోతారు. అందుకే అంటున్నాడు దావీదు, ప్రభా నా ఆలోచనలు వద్దయ్యా, నా తలంపులు కదయ్యా, నీ మహిమ ఆలోచనలతో నింపి, నీ మహిమ ఆలోచనలతో నన్ను నడిపించు భూమి మీద. తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకో ప్రభా. ప్రైజులా, హల్లెలూయా. ఈ లోకము ఎవరికి శాస్త్రంగా బతుకుని కొన్ని దినాలు ముద్దుగా బతుకు, మంచిగా బతుకు, చక్కగా బ్రతుకు, చక్కగా ఉండు, ప్రేమ కలిగి ఉండు కుటుంబంతో. కొంతమంది సంఘాన్ని తర్వాత కుటుంబాన్ని వెళ్తారు, తెలియదు లేదు, గాలికి తిరుగుతారు. గాలి బ్యాచ్. ఏ బ్యాచ్ అమ్మా? గాలి బ్యాచ్. వారు తర్వాత చాలా ఇబ్బంది పడిపోతారు వారు. నేను మేము కారులో వస్తుండగా నేను 2 సంవత్సరాల క్రితం చదివాను. MBBS చదువుకొని ఒక అబ్బాయిని ప్రేమించింది బొంబాయిలో. ప్రేమిస్తే ఆమె బర్త్డే, వాడు వచ్చాడు. ఆ అమ్మాయి క్లాస్ రూమ్లో ఉంది. ఈరోజు నీ పుట్టినరోజు కాదు, నేను కేక్ కట్ చేస్తాను రా అని బండి మీద ఎక్కించుకున్నాడు. ఆమె కూడా సరే కేక్ కట్ చేస్తా అన్నాడు, పార్క్ తీసుకొని వెళ్తాను అన్నాడని బండి ఎక్కింది. ఆడ బండి లారీ వెళ్తుంది అదరా, వాడు వెనకాల బండి ఎలా నడుపుతుండో చూసిన. చూడు, బండి నడపడం నా తర్వాతే భూమి మీద ఎవడైనా, నా తర్వాతే అని ఆ బండి ఏమండి, అదేదో బండి అంట, ఆ బండి పేరు నాకు రాదు. ఏమండి ఆ ఒక్క చక్రం మీద నడుపుతున్నాడు హ్యాండిల్ పైకి ఎత్తి. ఈ అమ్మాయి వెనకాల కూర్చుంది. ఒక్కసారి అమ్మాయి జారిపోయి లారీ కిందకి వెళ్ళిపోయింది. నడుము 2 ముక్కలు అయిపోయింది, చనిపోయింది. MBBS డాక్టరు, తల్లిదండ్రులు ఎన్నో లక్షల కోట్లు ఏమండి ఖర్చు పెట్టి ఆమెను చదివించారు. ఆ కుటుంబంలో విషాదము స్టార్ట్ అయిపోయింది. అంగలార్పొద్దు అని అశ్రద్ధ, పాపానికి అవకాశం ఇవ్వకూడదు, లోకానికి అవకాశం ఇవ్వకూడదు, దేవుడికి అవకాశం ఇవ్వాలి. దేవుడు మహిమపరచడానికి ప్రార్థన అంటే పరుగులుతి, ఉపవాసం ప్రార్థన పరుగులుతి, నువ్వు కాపాడబడతావు. ప్రభు అంటున్నాడు, నిన్ను కాపాడేవాడు కొనకూడదు, నిద్రపోడు. నేను కాపాడేవాడు నేనే. ముదిమి వచ్చిన వారికి నేను కాపాడేవాడును నేనే. నీ తల్లి గర్భం మొదలుకొని ముసలితనం వచ్చిన వారు నేను ఎత్తుకుంటాను. అబ్బా, దేవుడు ఎత్తుకుంటాను అంటున్నాడు, కౌగిలించుకుంటాను అంటున్నాడు.
ఆయన నడిపిస్తానంటున్నాడు. అలాంటి మహిమగల దేవుణ్ణి మానవుడు ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? తృణీకరిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఎక్కడో వ్యర్థమైన స్థలంలో కూర్చుంటున్నావు. ప్రార్థనలో కూర్చొని నీకు ఆశీర్వాదమా? వ్యర్థమైన మాటల దగ్గర చెప్పుకుని నీకు ఆశీర్వాదమా? చెప్పండి అమ్మా. సేవకుడు సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తుంటుంటే, నీ పిల్లల కొరకు మేము ఏడుస్తుంటే, నీ కుటుంబ క్షేమం కొరకు సంఘం ప్రార్థన చేస్తుంటుంటే నువ్వు ఎక్కడో వ్యర్థముగా కూర్చుంటుంటే అది మనకు ఆశీర్వాదమా? నీ శరీరం మహిమగల శరీరం ఎలా మారుతుంది? అంచు దినాలు నీ యొక్క శరీరము ఎత్తబడాలి కదా, పరలోక రాజ్యములో ప్రవేశించాలి కదా. ఎలా ప్రవేశిస్తుంది? ఇప్పుడు దేవుడికి అందుకే అంటున్నాడు యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాటల్లో, ఈ భూమి మీద ఎవడైతే నన్ను మహిమపరచడో, నన్ను గణపరచడో, నన్ను ప్రకటించడో, నా యందు విశ్వాసమించడో, వ్యర్థమైన స్థలములో ఉంటాడో వాడు మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాటలు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం. సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ప్రైజులో సాతాను అందుకే అబ్రహాం అంట, చూడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా మాటలు ఉన్నాయి, టైం లేదు మనకి. ఎబ్రిలు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి స్వాచ్ఛముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ప్రైజులో అమ్మా, అబ్రహాము పిలిచినప్పుడు ఆ పిలుపుకి అబ్రహాము లోబడ్డాడు. ఏం చేశాడు? మరి నేను లోబడద్దా? అబ్రహాముకు 10 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలండి? 10. చెప్పడానికి సమయం లేదు. ఈ 10 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నిండు ఆయుస్సు, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు, దేవుడు తనకిచ్చిన స్వాస్థ్యమును, ఇగో ఈ దేశము నీదే అన్నాడు. హల్లెలూయా. నీ సంతతిని దీవిస్తానన్నాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తానన్నాడు. ఇలాగ 10 ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకోవటానికి, అబ్రహాము దినాలు సంపూర్తి అవటానికి కారణం ఏంటంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకంట ఆ మాటకి పరిపూర్ణముగా లోబడ్డాడంట. అమ్మా ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు? మనం లోపడుతున్నావా? చెప్పాలి. లోబడాలి. అంచు దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎవరికి ఏ రీతికి పిలుపు వస్తుంది ఎవరికి తెలియదు. కనుక మనం ఎంత భయభక్తులు కలిగి ఎంతగా ఆయన కృపలో మనం భద్రపరచబడితే, ఆయన మాటకు లోబడి వరకు ఉంటే అంత ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. అందుకే నీ శరీరము ఎలా అవుతుందంట? ప్రకృతి సంబంధమైన బలహీనమైన శరీరముగా పాత పట్టబడి మహిమగల శరీరముగా, ఆత్మ సంబంధమైన శరీరముగా నువ్వు లేపబడిపోతున్నావు. దేవుడికి స్తోత్రం. అట్టు ధన్యత, అట్టు కృప, అట్టు భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. మన బిడ్డలు, మన కుటుంబం, మన సంఘాలు, సేవకులు, సువార్థకులు, సకల పరిశుద్ధులు, ఈ భూమి మీద సకల ప్రభుత్వాలను దేవుడు రక్తములో కడిగి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రభు సిద్ధపరచునుగాక, బలపరచునుగాక. మహిమగల దేవుణ్ణి మహిమపరచువారి బిడ్డలుగా ఉండునుగాక. అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, వెనకాల ఉన్నవారు అమ్మ అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. లాజరస్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. మరలా 2వ మెసేజ్ వాళ్ళు పెద్ద చర్చలకి వెళ్ళి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా దేవాని స్తోత్రము పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, ఇదిగో ప్రభా, పాటల్లోని మెల్లని స్వరం వినిపించేవు నాయన. ఆరాధనలో ప్రభా నిబడలు అందరి మీద ప్రభా అయా నీ పరిశుద్ధాత్మ కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, ఇదిగో నాయన నీ దాసుడును ప్రభా అయా నా తండ్రి నిలబెట్టుకొని ప్రభా బలమైన నీ అభిషేకం చేత ప్రభా దేవా నా తండ్రి నీ దాసుల్లో ఉండే ప్రభా నా తండ్రి మంచి బలమైన వర్తమానము తండ్రి, నా తండ్రి అయా మాతో మాట్లాడి ఉన్నావు దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ పిల్లలమైన నాయనా నా తండ్రి మేము ఎలాగుండాలో ప్రభువా మాకు నేర్పించేవు నాయనా, నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి మా బ్రతుకు దినాలన్నీయు ప్రభువా దేవా నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టేవారిగా ప్రభువా నా తండ్రి అంచు దినాన్ని
అయా లేపుతానని చెప్తున్నావు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. ఈ భూమి మీద ఉండగానే ప్రభువా అయా మా బ్రతుకులు తెరపరుచుకొని ప్రభువా, మా బ్రతుకులు మార్చుకొని ప్రభువా, నీ యందు నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ప్రభువా దేవా, నీ పాదాల దగ్గర ఇరిగి నలిగిన హృదయంతో ప్రభువా దేవా, పశ్చాత్తాప హృదయంతో నాయన నా తండ్రి, మా తండ్రి దేవా, నాయనా కడ వరకు ముది వచ్చే వరకు ప్రభువా నా తండ్రి నీతో ఉండే కృపను మాకు దయచేయమని దేవా, మా కుటుంబాలన్నీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా నీకు వందనాలు ఆయన. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని, దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని సున్నాము తండ్రి. ఆమేన్.